అన్నా మన గురించి తెలిసిపోయినట్టుంది, పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే అని పట్టుకుంటా అన్నా చెల్లి పారిపోతుంది. పట్టుకురా బాబర్తి దాని తల్లి. అన్నా నువ్వు చూడరా. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చింది అటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దాన్ని కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. చెప్పడంగానే మనం పట్టుకోవడం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడిని వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాడు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళో. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై అయిపోయా. ఏమై నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది.
$2,000. 1 kiss 2000. Yeah, 2 kiss 2,000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా, ఇది పెద్ద డెక్క. పిచ్చోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేట్ అయిపోతుంది కదా. 99 I love her. 2000 express. 2001 she's accepted. 2002 city full roaming. 2003 marriage fix. But in between enter the dragon. She's jump, I catch. Understand? అర్థం కాలేదా? I see. Namaste. See you coming. Body shivering. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. కంప్లీట్ అయిందా? మరి వెళ్ళు. ఎక్కడ మర్చిపోయి నీ రికార్డ్ ఏది? కొంచెం ఉండు. అక్కడికి వెళ్ళాను. సో ప్లీజ్. శశి, నీ రికార్డ్ పట్రా. శశి, నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయి ఉంటానబ్బా, ఈ మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే, మీ పర్సనల్ విషయాలు నాకెందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్రా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కనే. తీసుకురా, వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? ఇదిగో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగో వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? ఈవినింగ్ అయితే నా దగ్గర అంకుల్, ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా నా దగ్గర. అంకుల్, నువ్వు మందు కొడుతున్నావు, భోంచేవు చేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిపప్పు పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మికి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి అంకుల్. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంకులో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తానా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర అడిగి తీసుకో. రవి అడిగితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్. ఎవరికి? నిమ్మికి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడుతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్ తీసుకునే డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కానీ నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నానుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నేనేమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు, అడ్డమైన పనులన్నీ చేశాను, చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి చూస్తున్నాను. హలో హలో, నేను శశి మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి.
అదే అండి కాంపిటీషన్కి అప్లై ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికే ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలియదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం అయిందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో హలో 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 ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి చంటి పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మి హాస్టల్కి రా. లే పద లే. నిమ్మియా? అంకుల్, నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్, అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది, అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇగో రమ్మ బాగా తాగా నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా, వెనక్కి వెళ్ళిపోదాం పదా. రైట్ టు అండర్స్టాండ్ మీ. పద. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట, మనం ఎంత అలుపులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుతుంది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి, చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి, మీరు భోజనం బాగాలేదన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది, మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి, ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి, జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగాడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా? వాడవడు? మా రవిగాడు తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే మీకు విషయం తెలియదు కదా, ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయితో మా వాడు అది. అంటే వాడు పైన ఉన్నాడా? పైన అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు, నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిత్తకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వస్తానండి. వచ్చి లేరుకోని కథలన్నీ చెప్తావా? శశి, శశి మీరు ఉండండి. రవి, రవి ఇక్కడ కుంభలంటే కూడా తొందరగా డోర్ది. మేడం రావడానికి. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం. రవి ఎవరు? మీరు తప్పకోండమ్మా. ఉన్నారండి. రవి చూడు. రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పద. ఏమో మీ ఇద్దరు కలిసి వచ్చా? అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ? రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావెందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పత్రి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. జరా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు వదలొద్దు, నేను వస్తున్నాను. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ బాడీ అంటారు. స్పీడ్గా ఉన్నావు.
అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లలు ఇవ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బద్దకిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్ లవ్. అబ్బా లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు నీకు. చెప్పు ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అన్నమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కౌలు చెప్పమారా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా. ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు 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 అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాస్ట్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తుందని నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదండి లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవైనా చూస్తే చాలదా? బైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఐమ్ కిచ్చు, జస్ట్ కిచ్చు. నా హాబీ సార్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఉడతలు పట్టేవాడికి ఉన్నంత నేర్పు పక్కలేదమ్మా, జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బీ డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్. తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. ఏయ్ హై డ్యూడ్, వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ మదర్ తెరిసా. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. దట్స్ వై ఐ హేట్ నాన్ వెజ్. డూ యూ బూజర్? నో వే. ఆల్కహాలిక్స్ అంటే నాకు మహా చిరాకు. సెంటర్ తల్లొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 tickets కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన ఉన్న కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ద వే నువ్వు తప్ప. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా.
ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయింది ఏంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చెక్కించేస్తాం చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసినా మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చేయి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడ బొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒకదాని ఒకటి గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ. లాభం లేదు, డోసు పెంచాల్సిందే. రా. మరి వాటికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోల్నే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది? పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలో కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చవలే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మావాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికెళ్ళి మీ ఆవిడ తాడే ఆడతాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ వెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, కుర్రోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పార్ట్ చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో, ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు. నాకు ఇంకా పోలేంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయేలా ఉంది. ఒరే వాయించండి రా. అచ్చి బాబు, ఇదే క్లైమాక్స్. ఎరగది చేస్తాను చూడు. చూసావా? నెక్స్ట్. ఇప్పుడు చూడు, ఫినిషింగ్ టచ్. ఇంకోసారి గేమ్ చూపించామంటే చంపేస్తాను. బ్యాట్ లేడీ, బ్యాట్ లేడీ, బ్యాట్ లేడీ. ఓర్ నా శివపుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు.